ట్రెండింగ్ లో హాయ్ హలో ఉంటే మీరు ఇంకా హ్యాండ్స్ హోల్డ్ చేసి నమస్తే చెప్తున్నారా? అయితే ఖచ్చితంగా మీరు ఈ వీడియో చూడాల్సిందే. ఇలా హ్యాండ్స్ హోల్డ్ చేసి నమస్తే చెప్పడం ఓన్లీ ట్రెడిషన్ ఏనా? వెల్కమ్ టు బియాండ్ ద బుక్స్. నమస్తే అనే వర్డ్ సాంస్క్రిట్ నుంచి వచ్చింది. నమ అంటే ఐ బౌ, తే అంటే టు యూ, ఐ బౌ టు యూ అని మీనింగ్. ఇంకా ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే నాలో ఉన్న డివైన్ ఎనర్జీ నీలో ఉన్న డివైన్ ఎనర్జీని రెస్పెక్ట్ చేయడం అన్నమాట. సైన్స్ ప్రకారం మన ఫింగర్ టిప్స్ లో థౌజండ్స్ ఆఫ్ నర్వ్ ఎండింగ్స్ ఉంటాయి. అవి డైరెక్ట్ గా బ్రెయిన్ కి సిగ్నల్స్ ని పంపుతూ ఉంటాయి. మనం హ్యాండ్స్ జాయిన్ చేసి స్లైట్ గా ప్రెషర్ అప్లై చేసినప్పుడు బ్రెయిన్ లో కామ్ సిగ్నల్స్ యాక్టివ్ అవుతాయి. దీని వలన స్ట్రెస్ తగ్గుతుంది, మైండ్ రిలాక్స్ అవుతుంది. అందుకే నమస్తే చెప్పినప్పుడు ఆటోమేటిక్ గా పీస్ఫుల్ గా ఫీల్ అవుతాం. అలానే లెఫ్ట్ హ్యాండ్ రైట్ బ్రెయిన్ కి, రైట్ హ్యాండ్ లెఫ్ట్ బ్రెయిన్ కి సింక్రనైజ్ అయి ఉంటాయి. టూ హ్యాండ్స్ కలిపి జాయిన్ చేసినప్పుడు సింబాలికల్లీ ఫిజికల్లీ మన బ్రెయిన్ హెమిస్పియర్స్ కనెక్ట్ అవుతాయి. యోగాలో దీనినే అంజలి ముద్ర అంటారు. మెడిటేషన్ స్టార్ట్ అవడానికి ముందే ఇది చేస్తారు. బికాస్ ఇట్ ఇంక్రీజెస్ ఫోకస్ అండ్ అవేర్నెస్. ఇంకా హెల్త్ విషయానికి వస్తే హ్యాండ్ షేక్ లో జెమ్స్ స్ప్రెడ్ అవుతాయి. నమస్తేలో జీరో ఫిజికల్ కాంటాక్ట్. అలానే హ్యాండ్స్ జాయిన్ చేసి హార్ట్ సెంటర్ దగ్గర హోల్డ్ చేయడం వలన పాజిటివ్ ఎనర్జీ ఎక్స్చేంజ్ అవుతుందని నమ్ముతారు. సో నమస్తే అనేది జస్ట్ గ్రీటింగే కాదు, న్యూరో సైన్స్, సైకాలజీ, హైజీన్, స్పిరిచువాలిటీ అన్ని కలిపి ఉన్న పవర్ఫుల్ గెస్చర్. ఇలాంటి హిడెన్ టాపిక్స్ కావాలా? సబ్స్క్రైబ్ ఫర్ మోర్. నెక్స్ట్ వీడియోస్ లో ఇంకా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఉంటాయి. అలానే ఈ వీడియో మీద మీ ఒపీనియన్ ని కామెంట్ చేయండి. నెక్స్ట్ టాపిక్ ఏం కావాలో కూడా సజెస్ట్ చేయండి. జై హింద్.